ఇప్పుడు చూడండి, ఇదే ప్రోగ్రామ్ రన్ చేస్తాను. సేమ్ ఐపీ అడ్రస్ ఇస్తాను. వచ్చిందా రాలేదా? ఎస్ సార్. ఓకే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఒకసారి ఆ డేటాబేస్ రన్ చేశాను అనుకోండి, ఫైల్ పోతాను. మళ్ళీ రన్ చేస్తే, ఎందుకంటే ఆ కోడింగ్ అలా రాసాం. ఇప్పుడు చూడండి, ఎడిట్ అంటే మీరు ఏమైనా ఎడిట్ చేద్దాం అంటే ఇక్కడ మోడిఫై చేయొచ్చు. చూడండి, పేజ్ మారిపోయింది. అండ్ ఇక్కడ కరెక్ట్ గా మీరు అబ్జర్వ్ చేయండి, పైన కూడా కలర్స్ గట్టా ఇవన్నీ వచ్చాయి. డిలీట్ కొట్టామనుకోండి, ఆర్ యూ ష్యూర్? ఓకే అంటాం. యూజర్ డిలీటెడ్. యాడ్ యూజర్, దీనికి ఒక కొత్త పేరు ఇద్దాం. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. వచ్చిందా ప్రదీప్? అంటే ఇదంతా వర్క్ ఎలాగవుతుందంటే బ్యాక్ ఎండ్ ప్రాసెస్ తో పాటు ఇవన్నీ కలర్ఫుల్ గా వెబ్ పేజ్ కనిపించాలంటే బూట్ స్ట్రాప్, సిఎస్ఎస్ కొంత సపోర్ట్ తీసుకునే తీసుకుంటాం. అంటే ఇదెంత మన ఆన్లైన్ సపోర్ట్ తీసుకుంటాం, అంటే కలర్ఫుల్ గా కావాలంటే. లేదా అక్కర్లేదు, నార్మల్ గా కావాలంటే మీ ఇష్టం. బట్ ఫస్ట్ మీ జాబ్ ఏంటంటే ఈరోజు పాయింట్ రాసుకోండి. హెడ్డింగ్ రైటమ్ క్రూడ్ ఆపరేషన్. క్రూడ్, CRUD. So create a folder named crude app. Right. Create a folder named crude app. Under Python 3.10 folder. Okay. Under crude app folder, create underscore db Python file. Create underscore db.py file. దీని హోల్ ప్రాసెస్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ రాయండి. ఇది ఓన్లీ డేటాబేస్ కి సంబంధించి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇంపోర్ట్ SQLite 3 యాజ్ SQL. అంటే SQLite 3 కి alias SQL. ప్రతిసారి మనం SQLite 3 టైప్ చేయక్కర్లేదు. con ఈక్వల్ టు SQL.connect. మీరు ఏ పేజ్ తో కనెక్ట్ చేస్తున్నారు? db_web.db. మీకు గుర్తుందో లేదో, SQLite లో మన డేటాబేస్ గురించి మాట్లాడారు. CUR అని వేరియబుల్లో con.cursor. కర్సర్ ఏం చేస్తుందంటే డేటాని ఫీడ్ చేయడానికి, లేకపోతే ఏమైనా టేబుల్ డిలీట్ చేయడానికి, ఇవన్నిటికి ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ CUR అని ఒక వేరియబుల్ తీసుకుంది. CUR.execute డ్రాప్ టేబుల్ ఇఫ్ ఎగ్జిస్ట్ యూజర్. అంటే యూజర్ అని ఆల్రెడీ ఏమైనా సిస్టమ్ లో ఉందని కొట్టాన్ని తీసేస్తారు. అందుకే నేను మీకు ఏం చెప్పాను, ఫస్ట్ టైమే రన్ చేయండి, సెకండ్ టైం నుంచి రన్ చేయక్కర్లేదు. ఇది ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది తెలుసా? నా ఉన్న డేటా అంతా పోతుంది. అందుకే జాగ్రత్తగా ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ 3 కొటేషన్స్ ఉన్నాయి. SQL ఈక్వల్ టు క్రియేట్ టేబుల్ యూజర్. యూజర్ ఐడి, యూజర్ నేమ్, కాంటాక్ట్, ఇంటీజర్ నంబర్స్, ప్రైమరీ కీ, డూప్లికేట్ వాల్యూ, నల్ వాల్యూ తీసుకోదు, ఆటో ఇంక్రిమెంట్, ఆటోమేటిక్ గా వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోతుంది. CUR.execute, ఈ SQL స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి కమిట్ అవ్వాలి, సేవ్ అవ్వాలి అంతే. తర్వాత క్లోజ్. I think దీని గురించి పెద్దగా డిస్కషన్ అక్కర్లేదు, బికాజ్ ఆల్రెడీ యు నో SQL కమాండ్స్. గైస్ క్లియర్? ఓకే సార్. మీరు కుదిరితే దీని అవుట్పుట్ ఒక్కసారి భావన మీరు కూడా చూడండి. ఇగో భావన ఇలా వస్తుంది. అండ్ గుర్తుంచుకోండి, సీరియల్ నంబర్ 1 2 ఉంది, నేను ఎంటర్ చేయట్లేదు. యాడ్ యూజర్, ఇక్కడ సీరియల్ నంబర్ నేను ఎంటర్ చేయట్లేదు. ఆటోమేటిక్ 3 వచ్చింది.
అర్థమైందా? దట్ ఈస్ కాల్డ్ ఆటో ఇంక్రిమెంట్. ఇదేమైనా రాస్తారా అక్కర్లేదా? వాళ్ళు అంటే ఎలాగో మీకు ఈ ఫైల్ పంపిస్తాను జిప్ చేసి. ఓకే ఓకే సార్. వర్షిత అండ్ భావన మీరేమైనా రాస్తారమ్మా, లేకపోతే అన్ని ఒకేసారి రాస్తారా? అంటే రేపు అంటే ఈ క్లాస్ అయిన తర్వాత యాక్చువల్లీ నేను మీకు అందరికి పంపిస్తాను క్రూడ్ యాప్ ఫోల్డర్. అందులో అన్జిప్ చేసి మాత్రం అందులో ప్రోగ్రామ్స్ అన్ని ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. రేపు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే చెప్పేస్తున్నాను చూడండి. టెంప్లెట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి, app.py కోడ్ రాయాలి. ఈ టెంప్లెట్స్ లో మళ్ళీ మీకు 4 HTML ఫైల్స్ ఉంటుంది. యాడ్ యూజర్, ఎడిట్ యూజర్, ఇండెక్స్, లేఅవుట్. అంటే ఒక్కొక్క దానికి చాలా పెద్ద పెద్ద కోడ్ ఉంటుంది. ఇది మాత్రం చాలా ఎక్కువ కంటెంట్ ఉంటుంది. అంటే చెప్పడానికి చూపిస్తున్నాను చూడండి. సో ఒక్కసారి నేను ఫస్ట్ పంపిస్తాను, మీరు చదవండి. ఇది గుర్తుంచుకోండి, లేఅవుట్ లో మాత్రం ఇది మాత్రం ఆన్లైన్ హెల్ప్ అండి. అంటే అందరికి బూట్ స్ట్రాప్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ లింక్ తీసేసుకుంటారు. అంటే మీ నోట్బుక్ లో కూడా రాయలేరు, తప్పు ఖచ్చితంగా తప్పు అయిపోతుంది. ఇది ఆన్లైన్ హెల్పే తీసుకోవాలి ఈ యొక్క ప్రోగ్రామ్. భావన, వర్షిత క్లియరా కాదా? Yes, sir. భావన Yes, sir. అంటే ఒకేసారి అన్ని రాయండి, ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను ఈ జస్ట్ అవుట్పుట్ ఇవాళ చూపిస్తున్నాను. అంటే ఓవరాల్ గా ఈ యొక్క వెబ్ పేజ్ ని క్రియేట్ చేయాలంటే, ఒక వెబ్ అప్లికేషన్ ని మనం ఏం చేసామంటే బూట్ స్ట్రాప్, జావా స్క్రిప్ట్ కొద్ది కలర్ఫుల్ రావడానికి ఇవన్నీ చేసాం అంతే. మన టార్గెట్ అది. రావాలని దీనికి రూల్ లేదు, మీరు లేకపోయినా పర్లేదు, ఇది మీ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, ఎందుకంటే జస్ట్ కలర్ఫుల్ గా రావడానికి అంతే. అర్థమైందా? ఫుల్ స్టాక్ డెవలపర్ మీరు అందరికి ఫ్యూచర్ లో ఇవన్నీ తెలుస్తుంది ఎలా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒకేసారి డిబి ఫైల్ రాస్తారా, లేకపోతే ఇప్పుడు రాసేస్తారా? ప్రదీప్ అంటే ఇప్పుడు ఏమైనా రాస్తారా, ఒకేసారి ఫైల్ పంపించినా అందులో రాస్తారా? పంపించాను సార్, రాసుకోండి. ఓకేనా? అయితే సరే, మీకు డిస్కనెక్ట్ అయ్యి ఒకసారి పంపిస్తాను. ఓకే సరే, ఓకే. అయితే రేపు కంటిన్యూ చేద్దాం దీని గురించి అన్ని ఎక్స్ప్లెయిన్. రేపు ఎల్లుండి 2 days పడుతుంది ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. మాక్సిమం ట్రై చేస్తాను రేపు అయిపోవడానికి. ఒకవేళ రేపు మిస్ అవుతే ఎల్లుండికి ఉంటుంది. ఓకేనా? Okay, sir. ఓకే, అయితే బాయ్. బాయ్. ఈ ముందు ఇవాళ చెప్పిన ప్రోగ్రామ్ ట్రై చేయండి ఫ్లాస్క్ లో ఫస్ట్.